సో హాయ్ గాయ్స్, ఎక్కడున్నా అనుకుంటున్నారా? సో నేను వచ్చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చిన. సో ఇప్పుడైతే ఇక్కడ స్నానాలు చేసి గుండ్లు కొడుచుకునే దగ్గర అయితే ఉన్నా. సో ఇప్పుడైతే ఇక్కడ స్నానం చేసి లోనికి మనం ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకుని లోన పోయి స్నానం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన అవుట్ఫిట్ అంతా మీకు చూపిస్తా. సో టెంపుల్ కూడా అయితే మీకు చూపిస్తా, కొంచెం వెయిట్ చూడండి. సో ఇప్పుడైతే టికెట్ తీసుకున్నా, పోదాం. సో ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. సో మనది మొక్కు ఉంది, మొక్కు అయితే చెల్లించుకున్నాం. ఇప్పుడు పోయి దేవుడిని దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు పోయి మనం అయితే దేవుడి దర్శనం చేయించుకుందాం. సో ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ దగ్గరకు వచ్చినాం. అంటే మనం అక్కడి నుంచి స్నానాలు చేసి ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. మొత్తం మీకు ఆ రద్దీ ఎంత అంటే ఈరోజు కొంచెం రద్దీ ఉంది, మీకు జనాలందరినీ చూపిస్తా. సో షాప్స్ అయితే ఏమేమి దొరుకుతాయి మనకి, మాలలు కానీ అవి. సో ఎక్కడెక్కడ ఏ దేవుడు విగ్రహాలు ఉంటాయి అవి కూడా చూపిస్తా. అండ్ మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. సో గాయ్స్ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మీ కొబ్బరికాయలు, పూలు ఇవైతే తీసుకున్నాం. ఫోన్ మీకు లోన కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఫోన్లు అయితే ఎలా లేదన్నారు. సో ఇప్పుడు టెంపుల్ వచ్చేసి ఇది. నేను దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకున్న తర్వాత నేను కళ్యాణ మండపం కలిపోయి మీకు అయితే ఫుల్ వీడియో అయితే నేను చూపిస్తాను. కళ్యాణ మండపం అన్నీ చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ఇక కొబ్బరికాయ అంటే బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇటు వచ్చి మొబైల్ తీసుకుని వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో నిజంగా అంటే చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ఉంది టెంపుల్కి వచ్చిన తర్వాత. సో వీళ్ళైతే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చింతలపూడి దగ్గర చిన్న తిరుపతి, మంచి టెంపుల్, ఈజ్ పవర్ఫుల్ టెంపుల్. ఈజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అంటే మీ అందరూ తెలుసు, దేవుడు మనల్ని చూడాలనుకుంటేనే పిలుస్తాడు. మనం ఎంత వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. సో నేనైతే ఒక 3 నెలలు 2 నెలలు బట్టి వెళ్దాం అనుకుంటున్నాను, అయితే వెళ్ళలేకపోయినా. సో ఇప్పుడైతే వచ్చిన అంటే దేవుడు మనల్ని దేవుడే పిలుచుకున్నాడు. సో ఇంకా మీకు లోన్ అయితే చూపిస్తా చూడండి. సో ఇప్పుడైతే మనం అయితే కరెక్ట్గా దేవుడిగా అంటే వెంకటేశ్వర స్వామి ఆపోజిట్ మనం ఇక్కడ ఉండేసి కరెక్ట్గా ఇక్కడ స్టార్టింగ్ మధ్యలో ఉండి చూస్తే మీకైతే 4 గోపురాలు కానీ వస్తాయి. సో 1, 2, 3. సో మీకు 4వది కూడా చూపిస్తా చూడండి. ఇది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇది కాకుండా దాని వెనక అది గోపురం. ఇది వచ్చేసి ఇక అక్కడ దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ స్టార్ పి యాదవ్ యూట్యూబ్ ఛానల్. గాయస్ వచ్చేసి ఈ అంటే ఇంతకుముందు ఒక 5 years 6 years బ్యాక్ ఇటు నుంచి వచ్చేటోళ్ళు భక్తులు. ఇప్పుడైతే అటు సైడ్ నుంచి వస్తున్నారు. సో ఇప్పుడైతే చాలా అప్డేట్ అయితే చేశారు గుడిని అయితే. సో అక్కడ నుంచి మొత్తం మొక్కులు ఉంటాయిగా, మొక్కులు అట్లా తీర్చుకుంటూ వస్తారు. సో ఇంతకుముందు నేను మా మమ్మీ వచ్చిన అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా మేము అయితే ఇక్కడ ఫొటోస్ దిగినాము, నేను మా మమ్మీ. సో గోపురం అయితే చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరినాం, గుళ్ళో నుంచి కొంచెం ఫోటోలు దిగి వచ్చేసినాం. కానీ నాకు బ్యాగ్ ఆడ పెట్టినాం షాపులో, మర్చిపోయాను. దాంట్లో 2000 రూపాయలు ఛార్జర్ ఉంది, మా వాడి నా ఈ బట్టలు ఉన్నాయి, మళ్ళీ వాడి ఛార్జర్ ఉంది, వాడి పర్సు కూడా దాంట్లోనే ఉంది. మర్చిపోయిపోతాను. బండిగాడే పోయాను, చూస్తే బ్యాగ్ లేదు, గుర్తొచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ నడుచుకుంటూ వస్తున్నాం. వీడి కూడా ఏం ధీమా లేనట్టు చిన్న నడుచుకుంటూ పోతాను. అది చేతిలో ఉన్నది టోకెన్. ఈడనా పెట్టింది? ఈడనా? ఈడ కాదు, పక్కన అనుకుంటా. ఇదే. సో బ్యాగ్ వచ్చేసి ఇది. అది వచ్చేసి మై బ్యాగ్. దాంట్లో వచ్చేసి ఛార్జర్ ఉంది. అబ్బా నా మెయిన్ ఛార్జర్ ఉంది. లేదంటే అడదపోయిన వచ్చేటోని కాదు, వాడు పోవచ్చు ఉంది కాబట్టి, వాడిది పర్సు ఉంది కాబట్టి వద్దులే పరమామ అనేటోని. నా ఛార్జర్ కూడా ఉంది కాబట్టి కమాన్ అని చెప్పి తీసుకుని వచ్చిన. వస్తాను.